నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. కృపారాణి గారి ఇంటర్‌వ్యూస్‌కి చాలా ఆదరణ వస్తుంది. అందరూ కూడా బాబా యొక్క లీలల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆవిడతో మాట్లాడాలని కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అలాగే సాయి వేదం బుక్ పీడీఎఫ్ కావాలని, బుక్స్ కావాలని కూడా చాలా మంది అడుగుతున్నారు. బుక్స్ అయితే అందరికి పంపించడం పాసిబుల్ అవ్వట్లేదు కాబట్టి పీడీఎఫ్ మాత్రం మాక్సిమం ఎవరైతే తనని కాంటాక్ట్ అవుతున్నారో అందరికీ కూడా సెండ్ చేస్తూ ఉన్నారు. ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక దయచేసి పీడీఎఫ్‌ని తీసుకోవచ్చు. అలాగే మనం ఇంటర్వ్యూలోకి ఎంటర్ అయ్యే ముందు మన ఛానల్‌ని ఆంధ్రప్రభ భక్తి, ఆంధ్రప్రభ డిజిటల్, ఆంధ్రప్రభ న్యూస్, ఆంధ్రప్రభ లైఫ్ అన్ని ఛానల్స్‌ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థాంక్ యూ. ఆలస్యం చేయకుండా కృపారాణి గారితో మాట్లాడదాము. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఎప్పుడైనా బాబా దగ్గర పూజ చేస్తున్నప్పుడు విభూది వస్తూ ఉంటుంది అంటూ ఓకే. ఉంటారు. లేదంటే కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయంటారు. హ్మ్. ఇది నిజమేనా? కాదా? లేదంటే ప్రసాదం పెట్టినప్పుడు బాబా స్వీకరిస్తాడు. ఆ! మనకి కనిపిస్తుంది, అర్థమవుతుంది ఆ! అంటారు. అవును. సో, అటువంటి ఎక్స్‌పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? మిమ్మల్ని ఎవరైనా అడగడం కానీ, మీరెవరి దగ్గరైనా చూడడం కానీ ఇలాగా? చాలా జరిగినియమ్మా. నిజంగా విభూది పడడం అయితే కొంతమందికి బాబా చూపించారమ్మ. ఓకే. చాలా చూపించారు. హ్మ్. ఒక్కొక్కసారి నేను అంత అబ్జర్వేషన్ అయితే చేసుకోలేదు గానీ, ఒక ఈబూదిగా సింహాసనం మీద ఏసి కూర్చుకొని మేము ఒక చెన్నైలో ఇల్లు కొనుక్కుంటున్నప్పుడు, కొత్త ఇంట్లోకి మారుతున్నప్పుడు బాబాగారు ఫస్ట్ ఆ ఇంట్లో సింహాసనం వేసుకొని ఒక విభూది షేడింగ్ అన్నమాట. ఆ ఫోటో కూడా తీశాను. నాకు చెన్నైలో ఉందది. ఆ సింహాసనం వేసుకొని బాబా కూర్చొనున్నారు. అలా పడింది ఆ గోడ మీద షాడో ఆహా! పడింది. ఓకే. హ్మ్. గోడ పైన ఆ! షాడో పడింది. యాక్చువల్‌గా నా నమ్మకం ఏంటంటే, ఇప్పుడు షిరిడీకెళ్తాం. నందాదీపం దగ్గరికెళ్తాను కదా! ఆ నందాదీపం దగ్గర ఓ చెట్టుంటది. వేప చెట్టును, రావి చెట్టు కలిపి చెట్టుంటది. హ్మ్. ఆ చెట్టు దగ్గర మొదట్లో మన్ను తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకుంటే ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ మట్టి వాడుకుంటారు. అదొక ఒక భక్తురాలు ద్వారా నేనింటే కొంచెం తెచ్చుకుంటాం. ఇప్పుడు భక్తులు ఎన్నో వాళ్ళందరూ అక్కడికెళ్ళి మట్టి తీసుకొస్తే సంస్థానం వాళ్ళందరూ కొడతారు. హ్మ్. జస్ట్ కొంచెం తెచ్చుకొని మనం కన్‌స్ట్రక్షన్ ఏదైతే చేసుకుంటున్నామో, ఇది బాబా షిరిడీ సంస్థానం నుంచి వచ్చిన మన్ను అని అనుకోని, అది అందులో భాగం కలిపి అలా కట్టడం అయితే జరుపుతారు కొంతమంది. అలాగే నేను చెన్నైలో ఇల్లు తీసుకున్నప్పుడు, అలాగే అక్కడి నుంచి తీసుకొచ్చిన మన్ను అందులో కలపడం, అలాగే గాణగాపురంలో తీసుకొచ్చిన మన్ను గూడా ఉంది. అయన్నీ కలిపి ఫస్ట్ పూజ గది కడుతున్నప్పుడు అయన్నీ ఏసాననమాట. అలా ఫస్ట్ షాడో అయితే ఈబుది షాడో పడింది. లీలలైతే బయట భక్తుల్లో చెప్పితే వినటం అని జరిగింది. నేను చూసొచ్చాను విభూది పడడాలు. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క లీల చూపిస్తారు. ఒక్కొక్క చోట కుంకుమ పడడం, ఒక్కో చోట గంధం పడడం. దాన్ని మనం తర్కంగా ఎళ్ళకూడదు. ఓకే. బాబా ప్రసాదించారు భాగ్యం అని చెప్పి అనుకోని చాలా తృప్తి చెందాలి. ఇది నిజంగా పడుతుందా? ఎక్కడి నుంచి పడుతుంది? ఎనకాల పడుతుందా? లేపోతే ఏమైనా పెట్టారా? ఇలాంటి తర్కం అసలు బాబా తర్క వితర్కాలకు అసలు చోటే ఇవ్వద్దని చెప్తారు. ఏది జరిగిందో అది లీల అనుకోవడం, భగవత్ ప్రసాదం అనుకోవడం, చూడడం, వచ్చేయడం అంతవరకే జేస్తాను. కానీ నాకు ఒక పరీక్ష అయితే జరిగిందమ్మా. హ్మ్. నేను మామూలుగా నిత్యం బాబాకి నైవేద్యం పెడతాను మధ్యాహ్నం పూట. పగలు పెడతాను, రాత్రి పెడతాను. సరే మధ్యాహ్నం నిత్యం నైవేద్యం పెడుతున్నప్పుడు ఆ రోజు ఒకరోజు మా ఫ్రెండ్, వాళ్ళ హస్బెండ్ ఇద్దరు వచ్చారు మా ఇంటికి. మామూలుగా నేనే భోజనానికి పిలిచాను రండి ఒకసారి అని చెప్పి. చెన్నైలోనే జరిగిందిది. హ్మ్. వస్తే సరే అందరం కాలక్షేపంగా భోజనం మాట్లాడుకుంటూ ఉన్నాం. నేను బాబా గారికి సాంబారును, గుత్తొంకాయ కూర అంటే చాలా ఇష్టం బాబాకి. వంకాయ కూర ఇష్టం. హ్మ్. అలాగా గుత్తొంకాయ కూర చేశాననమాట. చేసి నైవేద్యం పెట్టాను. పెరుగు అది. పెట్టి అరిగించాము, అన్నీ చేశాము. ఈలోపు ఇదంతా ఈ తతంగం అంతా ఆరతిచ్చాను. మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ క్వెషనేసారు. "మీరు పెట్టిన ప్రసాదం నిజంగా బాబా తింటారా?" అని చెప్పనన్నారు. "అదేంటండి అలా అడిగారు" అని చెప్పనన్నాను. అంటే, "లేదండి తింటారా? ఖచ్చితంగా అలా పెట్టాలా ఏంటి? మాకు తెలీదు గదా! మేము అడుగుతున్నాం" అని చెప్పనన్నారు. "లేదండి మనం తినే పదార్థం ఏదైనా గూడా భావదార్పితమే. ఇవాళ మన చేతులు నిండుగా భోజనం మనం చేసి, మనం కడుపు నింపుకుంటున్నాము అనంటే అది భగవత్ ప్రసాదమే. భగవంతుడి దయ వల్లే ఏదైనా గూడా. అసలు బియ్యం మనం తీసుకుంటాం. అసలు ఆ పంట ఎట్నుంచొచ్చింది? ఎవరు కష్టపడితే వ్యవసాయదారు కష్టపడి అంత వ్యవసాయం చేసి, ఆ గింజల్ని వడ్లు గింజల్ని బియ్యం జేసి మనకందిస్తున్నాడు. ఇంత చక్రం తిరుగుతుందంటే అది కేవలం బ ఏదైనా కూడా భగవత్ ప్రసాదమే. ఫస్ట్ భగవంతుడికి అర్పితం చేశాకే మనం భుజించాలి. అది మటుకు నియమం ఖచ్చితంగా పెట్టుకోవాలమ్మా. మధ్యలో ఒక మధ్యలో వస్తున్నాను. ఈ మధ్య ఒక భక్తురాలు ఫోను చేసింది.
నేను పేరు అడగలేదు, ఏం అడగలేదు. సాయిరామమ్మ అంటే సాయిరామమ్మ అన్నాను. అంటే నాకేదన్నా చెప్పమ్మా అని చెప్పానంటే, నాకు బాబాగారు ఒక సందేశం ఇచ్చారు. నేను రెగ్యులర్‌గా ప్రతిసారి నేను ఆమె ఇంటికెళ్తున్నాను. నాకామె భోజనం పెట్టట్లేదు అని అన్నారు బాబా. అన్నారు. ఖచ్చితంగా అన్నారు. నేను ఆమెని మామూలుగా అడిగాను. ఏమ్మా బాబాకేమి నైవేద్యం పెట్టట్లేదా అంటే, లేదమ్మా ఏదో పంచదార గుళికలు అలాంటివి పెడతానంతే. నైవేద్యం పెట్టమంటే, అదే చెప్తున్నారమ్మా బాబా. బాబాకంట నైవేద్యం పెట్టండి అని చెప్పారు. చెప్పాను. సరే అమ్మా అలాగే చేస్తాను అని. మరి ఆమె భోజనం పెట్టందే గదా నాకు చెప్పారు. నేను ఆ విధంగానే చెప్పాను. మళ్ళీ ఆమె అనుకున్నారు ఈమెను అనవసరంగా అడిగానా అని ఆమెమన్నా అనుకుందేమో అని నేను అనుకున్నాను. సరే బాబా నువ్విచ్చిన సందేశం ఏదో ఆమెకి చెప్పాను. ఆమె ఎలా తీసుకున్నా గూడా నాకు ఓకే అని చెప్పానన్నాను. సరే ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఇటొచ్చాను. బావగారు తింటారా అని అన్నారు. సరే తింటారండి ఖచ్చితంగా ప్రసాదం తింటారు. ఆయన తీసుకున్నాకే. మేము ముందు ఏదైనా గూడా ఒకవేళ ఇన్ కేస్ నేను భోజనం పెట్టలేకపోయినా బాబాగారికి స్వీట్ అయినా తీసుకొచ్చి పెడతానమ్మా. అయ్యో బాబోయ్! ఇవాళ ఎవరన్నా ఫ్రెండ్స్ సపోజ్ భోజనానికి పిలిచారు. ఇవాళ నాకు మా ఇంట్లో వంట పని లేదు. అలా లేదన్నప్పుడు బాబాగారికి ఏదన్నా ముందు చేసేసి వీలుంటే ఇంట్లోనే చేస్తాను. లేదంటే బయట స్వీట్ అయినా తీసుకొచ్చి పెడతాను. హ్మ్. కానీ అక్కడ తిన్నా గూడా నేను తినే వెజిటేరియన్ అయినా గూడా నేను బాబాకి అర్పితం చేసుకొని సర్వం సాయినాథార్పణమస్తు అనుకుంటా. అనుకొని భుజిస్తాననమాట. అన్నాక సరే అయిపోయింది. భోజనాలు చేసేసాము. కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే, మీరేదో సందేశాల పుస్తకం ఉందంట కదా! మీరు ఏదన్నా మాకేదన్నా చెప్తారా అన్నట్టు ఆయన చలోక్తిగా అడిగారనమాట. అడిగితే తప్పకుండా అండి మీకేదొస్తే అదే అని చెప్తే ఒక నంబరు చెప్పండి అని చెప్పానన్నా. అనంటే ఓ నంబర్ చెప్పారు. అందులో ఏమొచ్చిందంటే సందేశం, ఈరోజు నువ్వు పెట్టిన గుత్తి వంకాయ కూర చాలా రుచిగా ఉంది అనొచ్చింది. అసలు ఆయనైతే అసలు ఎంత సర్ప్రైజ్ అయిపోయాడంటే ఇప్పుడు మరి సాంబారను, గుత్తి వంకాయ కూర చేశాను. అది బాబాకెలా తెలుసు? అసలు ఆ మెసేజే రావడం ఏంటి? ఆయనకి చూపించాను. ఇదిగోండి మీరు చెప్పిన నంబరు, ఇదిగోండి మెసేజ్ అంటే, ఎళ్లి బాబాకి నమస్కారం పెట్టుకొని, క్షమించమని వేడుకొని, బజార్‌కెళ్ళి ఒక కేజీ స్వీట్ తీసుకొచ్చి బాబా ముందు పెట్టారు. ఓకే. పెట్టారు. అంటే నువ్వు నా బిడ్డని వెటకారం నా చేస్తున్నావా అని చెప్పి అని ఆయన ఆన్సర్ ఆయన చెప్పేసాడు. ఆన్సర్ చెప్పేసారు. ఖచ్చితంగా. తింటారా అనే దానికి ఖచ్చితంగా ప్రసాదం తింటారమ్మా. నైవేద్యం తింటారు. సపోజ్ చెన్నైలో అమ్మ ఏదన్నా పెట్టకపోయినా నాకు ఇక్కడ హింట్ ఇస్తారు బాబా. ఇవాళ నేను మీ ఇంటికెళ్ళాను. నాకక్కడ తినడానికి ఏమీ లేదు అని అంటారు. నేను ఎమ్మటే అమ్మకు ఫోన్ కొడతా. ఏంటి ఇవాళ ఇంకా బాబా దగ్గర ఏం పెట్టలేదా అని. మర్చిపోయాను ఈ ముసలాయన నీకు భలే అందిస్తాడే నీకు నిజంగా అని చెప్పి సరే వాళ్ళు పెద్ద వయసు. నేను ఏమనట్లేదు. ఆయన నాకు చలోక్తిగా చెప్పేవాళ్ళు. అక్కడికెళ్ళాను ఏమీ లేవు తినటానికి అని. ఆయన దగ్గర ఏదన్నా పెట్టు అనంటే ఇంక అమ్మ అప్పుడు ఎళ్ళి స్వీటో లేకపోతే కేసరి చేస్తా ఉంటారు. రెగ్యులర్‌గా బాబాకి చేస్తా ఉంటారు. అలా పెట్టడం అది జరుగుతా ఉంటది. నిజంగానే భోజనం పెడదాం అనుకున్నాను. మీ నాన్న ఈలోపు ఏదో పని చెప్పాడు. నాంధ్యాసలో మర్చిపోయాను. నీకు ఈలోపే నీకు చెప్పేసారా అని అంటదమ్మ. ఓకే. అంటే సరే అమ్మా పెట్టు. ఇప్పుడు లేదంట ఆయనొచ్చారంట, బాబా వచ్చారంట, ఏమీ తినలేదంట అంటే, సరేనప్పుడు పెట్టుద్ది. అలా చెప్తారు బాబా. అక్కడ బెండకాయ కూర తిన్నా గూడా నాకిక్కడ మెసేజ్ ఇస్తారు. ఈరోజు నాకు బెండకాయ కూరతో నువ్వు అన్నం పెట్టిందమ్మా అని చెప్పి నాకు ఆ మెసేజ్ ఇస్తారు. హ్మ్. ఓకే. అలాగా ప్రతీదీ ఉందమ్మా. లేదని కాదు. ఆ సందేశం అసలు ఆ విధంగా చెప్పడం, నేను ఆ అమ్మని ఫోను చేసి అడగడం ఇది రెగ్యులర్‌గా జరుగుతది. ఏదైనా గూడా అసలు ఆయనతో మాట్లాడడమే. సందేశం అంటే అదొక పుస్తకం అనుకోనో, నా అవసరానికి తీసుకోవడమో అనేం కాదు. బాబాతో రెగ్యులర్‌గా మాట్లాడుకోవడమే. ఏదైనా గూడా పరీక్షా కాలం అన్నప్పుడు పరీక్షా కాలం అంటారు. ఏదన్నా అపవాదు భరించాల్సి వచ్చినప్పుడు ఏదన్నా అపవాదు ఎవరన్నా సపోజ్ ఇప్పుడు మనుషులన్నాక నానా రకాలుగా ఉంటారు. ఇప్పుడు నేను ఉంటాను. ఒక అపవాదొచ్చింది అనంటే అది ఎటునుంచొచ్చిందా అని తెలుసుకోకుండా ఇంకొకళ్ళ మీద మనం అలా యేసుకున్నాము అనంటే అప్పుడు బాబా నాకేం చెప్పేవాళ్ళంటే, "నీ కంటితో నువ్వు చూడందే ఏది నిర్ధారణ చేసి చెప్పవద్దు" అని చెప్పేవాళ్ళు. అంటే అసలు అపవాదం ఎక్కడి నుంచి వచ్చిందనేది నువ్వు తెలుసుకో ముందు. ఇంకోళ్ళ మీద నెపం వేయొద్దని. అలాగే నీ కంటితో నువ్వు చూసి నిర్ధారణ చేయందే నువ్వేది చెప్పవద్దు అని చెప్పి అనేవాళ్ళు. అలాగా మనం చూడాలి. అది తప్పు జరిగిందా లేదా అనేది మన కంటితో మనం చూడాలి. చూసినప్పుడే మనం మాట్లాడగలం. జరుగుతా ఉంటాయి. అపశృతి వచ్చినప్పుడు బాబా ఎందుకిలా వస్తుంది? ఏంటి ఇలాగా? అసలు ఇదంతా ఏంటి బాబా అనంటే, ఒకసారి ఏదో ఆఫీస్‌లో చిన్న చిన్న ఇష్యూ మీద ఏదన్నా చిన్న మాట అలా వచ్చినా గూడా భగవద్భక్తులకి వెక్కిరింతలు, హ్మ్, కొట్లాట్లు ఇలాంటివి నచ్చవు. ఇది సమాజం. కానీ నువ్వు సమాజంలో ఉన్నప్పుడు మనం అన్నీ భరించుకురావాలి. ఆ భరించుకొచ్చినప్పుడే మనకి నీకు బాబా అండ నీకు ఉంది.
నువ్వు అలాంటి వాటికి ఏమీ కూడా నువ్వు చలించవద్దు, నువ్వు సాగిపోయేది నువ్వు సాగిపో అని చెప్తారు. అలా విమర్శ వచ్చిన బాధపడుతున్నప్పుడు కూడా చెప్తారు. ఎందుకు బాబా ఇలా విమర్శలు పడ్డాను నేను అని అన్నప్పుడు బాబా చెప్పేవాళ్ళు. సమాజం మధ్యలో ఉన్నాం. ఆ సమాజం మధ్యలో ఉన్నప్పుడు ఇలాంటియన్నీ వస్తా ఉంటాయి. దాన్ని నువ్వు అంత ఎందుకు మనసుకు మనసుకు కష్టపెట్టుకొని తీసుకోవద్దు. తీసుకోవద్దు అని చెప్పేవాళ్ళు. చెప్తారు. అలాగే ఏదన్నా కోపం ఉన్నప్పుడు బాబా నాకు కోపం వచ్చినప్పుడు బాబా ఏం సమాధానం చెప్పేవాళ్ళంటే, ఏమి ఇచ్చేవాళ్ళంటే, చంటి బిడ్డ నీ తొడ మీద పడుకుంటే తొడ మీద మలమూత్ర విసర్జన చేస్తే చంటి బిడ్డను నరుకుతావా? లేకపోతే నీ తొడ నరుక్కుంటావా? అని చెప్పి అడిగేవాళ్ళు బాబా. అంతే, రెండూ చేయలేం. నా తొడ నరుక్కోలేను, చంటి బిడ్డని నరకలేను. అలాంటప్పుడు కొన్ని విషయాలు కొన్ని చూసి మనస్తాపానికి చూడనట్టు ఆ! వదిలేయాలి. మనస్తాపానికి గురవుతాయి. దాన్ని తట్టుకునే శక్తి నువ్వు కొంచెం వస్తా ఉంటాయి. దాన్ని నువ్వు తట్టుకో అని చెప్తున్నారు. ఇప్పుడు మలమూత్ర విసర్జన చేసింది కదా అని దాన్ని కొట్టను లేము, మనము తొడ నరుక్కోను లేము. అలా ఆయన చాలా జ్ఞానంగా ఎలా చెప్తారంటే దానిలో ఎంత అర్థం ఉంటదంటే, అప్పుడు అనుకుంటా ఓకే, వస్తున్నప్పుడు మనం తట్టుకోవాలి. అలాగే అసలు ఒక్కొక్కటి ఎలా తగ్గిపోతా ఉంటదమ్మా. చాలా కోపం ఉండేది నాకు. చాలా కోపం ఉండేది. అలాంటిది రెగ్యులర్‌గా చాలా తగ్గించేసుకున్నా. అసలు ఫాస్ట్‌గా వచ్చేస్తది. ఈ ఉప్పు మీద. సేవలో అలాగా తగ్గించేశా. కానీ ఒక్కోసారి మరీ అలా మెత్తగా ఉన్నప్పుడు కూడా బాబా నాకు చెప్పారు. అలాగని మరి అన్నిట్లోనూ నువ్వు మెత్తగా మెత్తగాను ఉండకు అని. ఉండొద్దు అని చెప్పారు నాకు. ఓకే. దండిచ్చేసాననుకో అప్పుడు అమ్మో బాబా తిడతాడేమో అని భయంతో దండించేదాన్ని కాదు. ఎందుకులే మనకెందుకులే పోతే పోనీ అని అనుకొని ఊరుకునేదాన్ని. ఊరుకున్నప్పుడు అప్పుడు ఇలా చెప్పేవాళ్ళు. నువ్వు అన్నిట్లోనూ మెత్తగాను ఉండొద్దు, మాట్లాడవలసిన చోట మాట్లాడు అని చెప్పేవాళ్ళు. ఓకే. అలాగే అదొకటి ద్వేషం, ఈర్ష్యా భావాలు అలాంటి వాళ్ళు అలాగున్నారు, వీళ్ళు ఇలాగున్నారు. అసలు నాకు ఎటువంటి సంబంధం లేదమ్మా. నేను ఏ విషయం గురించి ఆలోచించను. ఏది నాకు ప్రాప్తమైందో అదే ప్రాప్తం అనుకుంటా. ఏది ప్రాప్తం కాలేదో ప్రాప్తం కాలేదనుకుంటా. అంతేగాని ఒకళ్ళు చూసి అసూయ చెందడం, ఈర్ష్య చెందడం ఇయన్నీ ఏంటంటే తగ్గిపోతా ఉంటాయి. క్రమక్రమంగా తగ్గిపోతా ఉంటాయి. మనం నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఇయ్యే ముందు. అసలు ఒకళ్ళ సబ్జెక్ట్‌లోకి వెళ్ళడం గాని, ఒకళ్ళ ఇది గాని, విమర్శలు గాని, ఏం అసలు అవసరం లేదు. నన్ను ఒక చోట పిలిచారు సన్మానానికని. ఆయన ఎవరో నాకు తెలీదు. బిక్కీ గారంటారు. మామూలుగా బాబా గారి మీద కవిత్వాలు రాస్తారు. చాలా ఉంది ఆయనది. బాబా మీద అవలీలగా పాటలు పాడేస్తారు. ఏదో మూవీ కూడా తీశారాయన. హ్మ్. నాకంతగా అసలు వారి గురించి తెలీదు. ఒకరోజు ఆయనే ఫోన్ నంబర్ తీసుకొని ఇలా సాయి వేదం రాసావంట కదమ్మా! నీకిలా సన్మానం చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పి, నా ఫోటో అదే వాళ్ళ కాపీలో ఫోటో అది ఏసి చెప్పారు. హ్మ్. పలానా ఎక్కడో రవీంద్ర భారతిలోనో ఎక్కడో ఉందన్నారు. ఏమంటే నాకసలు ఆ ప్రశంసలకి ఏది నాకిష్టం లేదమ్మా. నేనొస్తాను రాను కూడా నేను చెప్పలేను సార్. నాకంత ఇష్టం ఉండదు. నేను రాలేను అని కూడా నేను మొహమాటంగా చెప్పలేకపోయాను. కానీ నాకసలు ఆ సన్మానాలు, సత్కారాలు ఎందుకమ్మా బాబా ముందు? నాకసలు అయేం వద్దు. నేనదే కోరుకుంటున్నాను. నాకందరూ బాబా లీలలు అనుభవించి వాళ్ళ వాళ్ళ జీవితాల్లో వాళ్ళు సంతోషంగా ఉండాలనే నేను కోరుకుంటున్నాను గానీ, ఇవాళ నేను సత్కారం పొందేసేసి నేనే బాబా భక్తురాలిని, నాకే మహిమలున్నాయి, ఇది అని నేనసలు ఎట్టి పరిస్థితిలో నా వరకే నేను చెప్తున్నానమ్మా. ఎవరి గురించి నేను మాట్లాడట్లా. అసలు ఎవరి గురించి మాట్లాడే హక్కు కూడా నాకు లేదు. ఎవరి శక్తి వాళ్ళది. నాకైతే అవసరం లేదు. ఏ సన్మాన సత్కారాలు వద్దు. అలాగే డబ్బులు మళ్ళీ చెప్తున్నాను. డబ్బుల విషయం గూడా నాకసలు ఎటువంటి ఇది వద్దు. బాబాని నేను బాబా మీద ఎటువంటి వ్యాపారం చేయదలుచుకోలే. ఇలాగే ఒక విధంగా కొంతమంది వ్యాపారస్తులు నన్ను అమ్ముకుంటున్నప్పుడు పుస్తకం సేల్ అక్కడ జరిగిందని చెప్పి లాస్ట్ వీడియోలో చెప్పాను గదా! హ్మ్. లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది గదా! అలాగే ఒక భక్తురాలు మా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చారు. ఎక్కడ జరిగింది ఇది? విజయవాడలో జరిగింది. జరిగితే మా మదర్ ఉన్నారు. ఇంట్లో ఉన్నారు. కరెక్ట్‌గా ఆ రోజు బాబాగారు చెప్పారు. చాలా మంది చాలా రకాలుగా వ్యాపారాలు సాగిస్తున్నారు. దేన్ని మీరు నమ్ముకోవద్దు అని చెప్పేవాళ్ళు. ఓకే. చెప్తే ఆళ్ళేళ్ళు చెప్పారు. చెప్పినప్పుడు ఏంటా బాబా ఇలా చెప్పారు అని చెప్పి అనుకున్నాను. అనుకుంటే మా అమ్మగారి దగ్గరికి ఒక ఆడమనిషొచ్చింది. హ్మ్. చాలా పెద్ద ముత్తైదులాగా ఆమె నేచర్‌గా ఆమె వచ్చింది. వచ్చి ఏవండీ ఇలా పక్కనే అదేంటి అపార్ట్మెంట్‌లో మేము అఖండం పెట్టుకున్నాము. ఇలా పూజ చేసుకుంటున్నాము నిత్యము. ఇలా కొంతమంది దగ్గర మేము ఇలా తీసుకొని ఆవు నెయ్యేసి ఇలాగా పూజ చేయాలని అనుకున్నామండి. మీకు తోచింది ఎంతైనా ఇవ్వండి అని చెప్పి అడిగింది. ఇలా పూజ చేసుకుంటున్నాం. ఇవాళ సాయంత్రం మేము షిరిడీ ఎళ్తున్నాము. అలాగే మీ అందరి పేరున కూడా మేము అక్కడ పూజ చేస్తాము. మాకు ఈ అఖండానికి మీకు తోచిన సహాయం ఎంతైనా ఇవ్వండి అని చెప్పి అడిగింది. మా అమ్మగారు నాకు ఫోన్ చేశారు. ఎవరో ఒక ఆమె ఆడమనిషొచ్చింది. పెద్దరికంగా కనిపిస్తుంది. ఇలాగ ఇవ్వనా అంటే, సరే నీకు ఏదో ఒకటి చెప్పు ఇవ్వు
అని చెప్పి మా అమ్మగారు 1500 రూపాయలు ఇచ్చారు. ఇవ్వడం జరిగింది. సరే ఆమె తీసుకొని వెళ్ళింది. బాగుందండి. అసలు మా ఇంట్లో ఎక్కువగా బాబా ఫోటోలు ఎక్కువగా ఉంటాయమ్మా. ఎక్కడ చూసినా బాబా ఫోటోలు ఉంటాయి. చెన్నైలో కూడా చాలా పెద్ద పెద్ద ఫోటోలు ఉన్నాయి. ఎంట్రన్స్ లోనే బాబా ఉంటారు. ఎవరికి చూసినా బాబా ఇల్లులాగా ఉండేది. సరే బాబాది కదా అనుకొని అడిగారు కదా, బాబాది దక్షిణ అని అంటే ఇచ్చేస్తాం, ఏదైనా ఇస్తాము. అలా అని అడిగింది కదా అని చెప్పి మా అమ్మగారు ఇవ్వడం జరిగింది. సరే తీరా వచ్చి నమస్కారం చేసుకోండి అని చెప్పిందంట. సరే అని పక్కనే కదా అని ఒకసారి వెళ్ళిరా, అసలు ఎక్కడ అఖండం పెట్టారు ఏంటో, అఖండ జ్యోతి ఎక్కడ పెట్టారు అని చెప్తే అమ్మ వెళ్తే అసలు ఆ ఫ్లాట్ లో ఆమె అనేవారు ఎవరో తెలియదంట. అసలు అక్కడ అఖండం పెట్టలేదంటే ఎవరు లేరు. అప్పుడే అన్నాను, బాబా చెప్పారు, పొద్దునే చెప్పారు నాకు, ఇలాగా కొంతమంది వ్యాపారులు వస్తున్నారు, మీరు ఎవరిని నమ్మవద్దు అని చెప్పారు అన్నప్పుడు మనం ఏదో చేసేసాం. సరే అదేదో ఎలా జరిగిపోయింది. ఆమెకి ఏ జన్మని మేము రుణపడి ఉన్నాము ఏంటో, తప్పో ఒప్పో అది కూడా మేము నెగిటివ్ గా తీసుకోలేదు. సరే ఆమెకి ఒకవేళ రూపాయి ఆమెకి లాభపడితే ఓకే. అది ఏది జరగాలన్నా అక్కడే ఎటు వెళ్ళి ఎటు నష్టం జరగాలన్నా ఏది జరగాలి, నష్టం అనేది అనుకోకూడదు. లాభం జరిగితే మంచిదే. ఏం చేసింది అనేది బాబాకు తెలుసు కాబట్టి బాబా చూసుకుంటారని చెప్పి బాబా మీద వేసేసి, అందుకని ఇలాంటి చిన్న చిన్న నేనైతే ఇలా తీసుకోవడం, ఏదో చెప్తాను అనుకోవడం, దాని మీద పారితోషికాలు తీసుకోవడం, అసలు ఇలాంటి సబ్జెక్ట్ అనేది నాకు వద్దు. నేను ఎప్పుడు బాబా లీల ఏదైతే చెప్తానో, నాకేదైతే చూపిస్తున్నారో అది వరకు తెలియజేస్తాను. అంతవరకు మీ టీవీ ఛానల్కి వస్తాను, 10 మందికి తెలియజేస్తాను. ఇదే నా సబ్జెక్టు, నా లైఫ్ అంతే. అంతేగాని ఎటువంటి రూపాయలకి వాటికి అక్కడ పూజలు ఉన్నాయి, ఇక్కడ పూజలు ఉన్నాయి, నేను చెప్తాను రండి అని ఎవరిని నేను పిలవడం కూడా జరగదు, వద్దు కూడా. నా సందేశం వినాలి, మీరు చెప్తే మాకు అవుతుంది అని నమ్మకం ఉన్న వాళ్ళే నాకు ఫోన్ చేయండి. అంతేగాని అది ఒక ఏదో హాస్యంగా మటుకు మాత్రం కాదు, వద్దు, హాస్యంగా తీసుకోవద్దు. మీకు ఈ మేడం చెప్తుంది, ఒక బాబా మాకు చెప్తున్నారు అనే నమ్మకం ఉంటే మీరు నాకు ఫోన్ చేయండి, లేదంటే వద్దు కూడా. నేనేం సందేశాలు ఇచ్చి నేను వ్యాపారం చేస్తున్నాను అనేది మటుకు కాదు, అసలు అలా అనుకోవద్దు, వద్దు కూడా. పుస్తకానికే నేను ఎవరి దగ్గర కూడా అందరికీ ఫ్రీయే. ఇప్పుడు పీడిఎఫ్ కూడా అయ్యింది. ఎంత అవుతుందో చాలా మంది తెలిసిన వాళ్ళకి ఆ విలువ ఎంత తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, ఎంత అవుతుంది అని తెలుస్తుంది. 426 పేజీలు ఒక పీడిఎఫ్ చేసి ఓ సిస్టమ్ లో ఒక వాట్సాప్ లో పంపించాలంటే ఎంత అవుతుంది అనేది తెలుసు. దానికి కూడా నేను ఎవరిని ఏం అడగలేదు, నేనే పెట్టుకున్నాను. ఎక్కడికైనా బాబా కార్యక్రమం ఏదైనా నాకుంటే నేను చేస్తాను, నాకు లేనప్పుడు బాబానే ఇస్తున్నారు ఖచ్చితంగా. నేను నా వరకు నేను ఎలా అనుకుంటానండి, ఇప్పుడు నా కొడుకు బాబు కోడలు వాళ్ళ దగ్గర ఉంటే చక్కగా నాకు పోషిస్తారు, ఏం కష్టం లేదు, హాయిగా నేను నిరంతరం బాబా పూజ చేసుకుంటూ ఉండొచ్చు. నేను ఎలా అనుకుంటానంటే, నా కష్టార్థం నేను సంపాదించుకొని నా దేవుడికి పూలకి వాటికి అవి వస్తే చాలు. రెగ్యులర్ గా నేను ఎలా అయితే నా మనస్తృప్తిగా నేను ఎలా కోరుకుంటానో ఆ వరకు నేను సంపాదించుకుంటే చాలు. ఖాళీ చేతులు ఉన్నంత వరకు అయితే కష్టపడాలి అనే ఉద్దేశంతో నేను కష్టపడమే గాని, ఊరికే పిల్లల దగ్గర డిపెండ్ అయిపోయి కూర్చొని వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది అయితే ఇప్పుడైతే జరగదు. కానీ ముందు బాబాయ్ ఏం చేస్తారు ఏంటి అనేది మనకైతే తెలియదు. నిరంతరం నా అవసరానికి ఎంత కావాలో నేను అంత సంపాదించుకుంటా ఉంటాను, ఎవరిది ఆశించను. ఎవరికైనా దానం సహాయం ఏదన్నా కావాలంటే చేసినాను. ఆ సహాయం వల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయో కూడా బాబా కూడా చూపించారు. ఎట్టి పరిస్థితుల్లో ఎంత అజాగ్రత్తలో ఉన్నా కూడా జాగ్రత్త పడిచారు. ఇబ్బంది పడిపోతున్నప్పుడు కూడా నువ్వు పడిపోతున్నావు అని చెప్పారు, ఇబ్బంది పడతావు అని కూడా చెప్పారు. ప్రతిదీ లాభంగానూ చెప్పారు, కష్టం వస్తున్నప్పుడు చెప్తున్నారు. అన్ని విధాలా బాబా నాకు తోడుగానే ఉంటున్నారు నిరంతరం. అసలు ప్రతి సెకండ్ నాకు నిరంతరం బాబా నాకు తోడుగానే ఉంటున్నారు. ఇందులో నాకు అసలు ఎటువంటి మహిమలు లేవు, ఏమీ లేవు అమ్మ. ఓన్లీ పూజ అంతే, నేను చేసుకునే రెగ్యులర్ పూజ, పెద్ద పూజలు కూడా కాదు. దానివల్లే నేను నాకు బాబాకి అనుబంధం. ఇంకా నేను దగ్గరికి చేరువవ్వాలి అంటే నేను ఏ విధంగా సాధన చేసుకోవాలా అనేది ముందు ఇంకా నేను నేర్చుకోవాలి. ఇప్పుడైతే 0 అనే చెప్పుకుంటాను, ముందు నేర్చుకోవాలి. ఇది కాదు, ఈ ప్రాపంచికం కాదు, ఇంకా ముందుకు ఎదగాలి, అసలు తెలుసుకోవాలి, బాబా తత్వం తెలుసుకోవాలి, బాబాకి చేరువవ్వాలి. అలాగా నేను ఆ విధంగా నేను సాధన కొనసాగించాలి, అది నా ఎయిమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతకంటే ముందు ఎవరైనా కావాలి, పీడిఎఫ్ కావాలి అనుకుంటే కృపారాణి గారిని కాంటాక్ట్ చేయొచ్చు. కానీ ఈ జరుగుతున్న ఇంటర్వ్యూ కానీ లేదంటే ఆ బుక్స్ కానీ ఎవరు కూడా ఎటువంటి అమౌంట్ అయితే ఛార్జ్ చేయరు. ఒకవేళ ఇటువంటివి ఏమైనా ఉంటే కనుక మోసపోవద్దు అని చెప్పి అయితే ముందుగానే చెప్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.